జీహెచ్ఎంసీ అధికారులకు ఏసీబీ భయం పట్టుకుంది. జనం సొమ్మును అడ్డంగా దోచుకుని ఆస్తులను పెంచుకుంటున్న కేటుగాలను చూసి ఏసీబీ అధికారులే అవాకవుతున్నారు. రూల్స్ పేరుతో జనం నుంచి వసూలు చేస్తున్న సొమ్ము జీహెచ్ఎంసీ ఖజానాకు కాకుండా సిబ్బంది జోబుల్లోకి వెళ్తోంది. 2 నెలల్లో 6 బల్దియా అధికారుల అవినీతి బండారాన్ని బయటపెట్టారు ఏసీబీ అధికారులు. మరికొంతమంది ఉన్నతాధికారులపైన ఏసీబీ నిఘా పెట్టింది. బల్దియా బాబులకు ఏసీబీ ఫోబియా. 6 నెలల్లో 11 మంది ఇళ్లపై ఏసీబీ దాడులు. కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు స్వాధీనం. అవినీతి అడ్డాలుగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలు. తాజాగా అబిడ్స్ సర్కిల్ బిల్ కలెక్టర్ ఇళ్లపై దాడులు. మరికొద్ది మంది బడా అధికారులపై ఏసీబీ నిఘా. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం జీహెచ్ఎంసీ బాధ్యత. అయితే అధికారులు మాత్రం ఆ బాధ్యతను తమ ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల దోపిడీని చూసి దాడులకు వెళ్తున్న ఏసీబీ అధికారులు అవాక్కవుతున్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగుల అడ్డగోలు ఆస్తులు చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికారులు అడపాదడపా ఏసీబీ అధికారులకు పట్టుబడితే తాజాగా భారీ అవినీతి తిమింగళాలు చిక్కుతున్నాయి. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీముల ద్వారా రెగ్యులరైజేషన్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని అవినీతికి పాల్పడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మొదలుకుని నగరాన్ని శుభ్రంగా ఉంచాల్సిన శానిటేషన్ అధికారుల వరకు ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల అవినీతిపై మంత్రి కేటీఆర్ పలుమార్లు స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా బల్దియా అధికారులు ఏ మార్పు రాలేదు. పోటీపడి మరీ అక్రమాస్తులు కూడబెడుతున్నారు. 6 నెలల కాలంలో 11 మంది అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించి కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. తాజాగా అబిడ్స్ బిల్ కలెక్టర్ నరసింహారెడ్డి ఇళ్లలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ గ్రామంలో సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, ల్యాండ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కొన్ని వాళ్ళ బావమరిది దగ్గర ఉన్నాయి. అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని హౌజెస్కు సంబంధించి మార్ట్గేజ్ చేసినాడు బ్యాంక్స్లో, ఒరిజినల్ డాక్యుమెంట్స్. మిగతా ఇక్కడ జిరాక్స్ కాపీస్ ప్లస్ వేరే ప్రాపర్టీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మేము సీజ్ చేయడం. కింది స్థాయి ఉద్యోగుల అక్రమాస్తులే కోట్లలో బయటపడడంతో బల్దియా ఉన్నతాధికారులపై ఏసీబీ దృష్టి సారించింది. ఏ క్షణమైనా వీరి ఇళ్లపై దాడి చేసి అక్రమాస్తుల గుట్టు రట్టు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని కొందరు బల్దియా అధికారులు బిక్కుబిక్కుమంటున్నారు. జీహెచ్ఎంసీలో అవినీతిని అరికడతామని కమిషనర్, మేయర్, మంత్రి పదే పదే చెబుతున్నా అవి ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. ఆన్లైన్ జీహెచ్ఎంసీ సేవలంటూ ప్రవేశపెట్టిన కొత్త విధానాలు కూడా అవినీతి అధికారులకు మరింత మేలు చేస్తున్నాయే తప్ప కామన్ మ్యాన్కు ఉపయోగపడటం లేదు. మరి బల్దియా తిమింగళాలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.